ఏది ఓ పాట వినిపించు మావా. ఎంకాయమ్మా ఎంకాయమ్మా రమ్మ ఓ అమ్మ ఎంకాయమ్మా ఎంకాయమ్మా రమ్మ ఓ అమ్మ సారాకి వేటుగా ఈ బ్రతికి చేటుగా భావినాల ప్రార్థన మహిళల వేదన నిషేధం గడుగున ఓ ఎంకాయమ్మా ఎంకాయమ్మా అమ్మ ఓ అమ్మ ఎంకాయమ్మా ఎంకాయమ్మా అమ్మ ఓ అమ్మ దులిపితే దుమ్మనే ఊళ్ళో దుర్గయ్య దుర్గమ్మ అనే మొగుడు పిల్లలు ఉన్నారు బొల్లే. పాపం 10 ఏళ్ళు అయిపోయినది పెళ్లి అయిపోయి ఒక గుంటడు గాని పుట్టి బతకనేది బొల్లే. అలగ పొట్టడం ఇలాగ చావడం అలగ పొట్టడం ఇలాగ చావడం ఏటిదని చెప్పి చాలా కాలవరం పడిపోతున్నారు బొల్లే. కాలవం డాక్టర్ లేడు, మొక్కం దేవుడు లేడు, చెయ్యని పూజనేది బొల్లే. పాప మా తల్లి బిడ్డల్ని గొడ్రలు అయిపోయినాననేసి ఇరుగు పొరుగులతో చెప్పించుకుని ఏడ్చుకుంటది బొల్లే. పుట్టిన గొంటలు కలిపి యుద్ధంలో సైనికులకు రాలిపోతున్నారనేసి మొరెట్టేసుకున్నది బొల్లె. దాంతో ఒక ఆమె గొప్ప సలహా ఇచ్చేసింది బుల్లె. ఇడిసింది ఈదికి పెద్దది సన్నాసే సంసారానికి సన్నాయి అనేసి స్వాములు వారు వచ్చినాడట. ఆయన కలిస్తే పుట్టిన పిల్లలు బతకడానికి ఏదైనా ఉపాయం చెప్తాడేమోనని చెప్పేసింది బుల్లె. దాంతో దుర్గమ్మ దుర్గయ్య స్వాములు వారిని కర్ణాలకు వెళ్ళారు బుల్లె. అయ్యా స్వామి, మాకు పిల్లలు పుడతానన్నారు గాని ఒక్కరు కూడా బతకనేదయ్యా అని చెప్పేసి మొరెట్టేసుకున్నారండి ఆ స్వాములు వారితో. ఓం క్లీం యాందమ్మా చెప్పినవో, నీకు పిల్లోళ్ళు పుడుతుంటారు గాని బతకడం అనేదన్నమాట. సరే, మీ పిల్లోళ్ళకి ఏమేమి పేర్లు పెట్టినవో? ముందు పుట్టిన గుంటడికి గాంధీ అని పేరు పెట్టేశానండి. గాంధీ అని పెట్టినవా? గాంధీ అని పేరు పెడితే ఆ గాంధీ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతకలేదమ్మా. సరే, తర్వాత ఏందో చెప్పు. 2వ గుంటడికి తిలక్క నెట్టినానండి, బతకనేదండి. 3వ గుంటడికి రేలంగా నెట్టినానండి, బతకనేదండి. ఆడగుంట పుట్టిందండి, కాంచనమాల నెట్టానండి, అయినా బతకనేదండి. అర్థమైందమ్మా? అర్థమైంది. నీకు పిల్లలు పుట్టిండ్రు గాని వాళ్ళకి నువ్వు ఇట్లాంటి మంచి పేర్లు పెడుతుంటే వాళ్ళు బతకరు. అందుకనే నేను చెప్పిన పేర్లే నువ్వు వాళ్ళకి పెడుతుండు. నీకు ముందుగా పుట్టేది ఒక అమ్మాయి పుడుతుంది, తర్వాత 2 అబ్బాయిలు పుడతారు. వాళ్ళకి నేను చెప్పిన పేర్లు పెట్టుకో, వాళ్ళు ఇంక చావమన్నా చావరు. అలాగే స్వామి, అలాగే తమరు చెప్పినట్టుగానే పేర్లు పెట్టుకుంటాం. చెప్పి స్వామి, నీకు ముందు పుట్టేది ఆడపిల్ల కాబట్టి దానికి ఎంట్రుక అని పేరు పెట్టు. పెద్ద పిల్లోడికి పెంటయ్య అని పెట్టు, చిన్న పిల్లోడికి ఉచ్చయ్య అని పెట్టు. అట్టాగే స్వామి, దండం స్వామి, నువ్వు చెప్పినట్టుగా నా పేర్లే పెట్టుకుంటాం స్వామి. నీ వాకు ఫలించి నా పిల్లలు బతికిసినారనుకో స్వామి, నీ నోట్లో పంచదార డిపో ఎట్టేస్తాను స్వామి అనేసి సోములు వారు చెప్పినట్టే దుర్గమ్మకు ఒక ఆడపిల్ల 2 మొగ్గగుంటలు పుట్టేసినారు బుల్లె. సోములు వారు చెప్పినట్టు ఆడగుంటకి ఎంటిగా అని పేరు పెట్టేశారు, మొగ్గగుంటడికి ఉచ్చయ్య పెంటయ్య అని పేరు పెట్టేశారు బుల్లె. దాంతో ఆ పిల్లలు హ్యాపీగా బతికిపోతున్నారు బుల్లె. పెళ్లిడి దాకా వచ్చేసినారు బుల్లె. మరి ఆడపిల్లకి ఈడు వచ్చిన ఆవకాయకి బూజు పట్టినా ఉంచరు కదా బుల్లె. ఆ అమ్మాయికి పెళ్లిడి వచ్చేసింది. సంబంధం చూడడం కోసం నెలికి ఎలాగైతే ఓ సంబంధం చూసినారు బుల్లె. పాప మా పెళ్లి కొడుకు యావలనో పట్టణంలో ప్రేమించేసినాడట బుల్లె. ఈ పిల్లను చేసుకోవడం ఎట్టునేదని ఎన్నిసార్లు చెప్పేసిన తండ్రికి వెనకంట పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఆడిని ఒప్పించేసినారు బుల్లె. దాంతో ఆడి పెళ్లి కూతురు మొఖం చూడనాక దాని పేరు కూడా ఎన్నాక కట్టమన్న చోట తాళి కట్టేసినాడు బుల్లె. ఎట్టోనని పెళ్లి చేసినారని ఆ రోజు రాత్రికి ఎవరికి చెప్పకంట ఏటో వెళ్ళిపోనాడు బుల్లె. పెళ్లి కొడుకు ఎటు వెళ్ళిపోనాడా ఏటైపోనాడా అనేసి ఊర్ల మీద ఊర్లు తిరిగేస్తున్నారు బుల్లె. వారం అయిపోనాది దొరకనేదు, నెల అయిపోనాది దొరకనేదు బుల్లె, 3 నెలలు అయిపోయినది బుల్లె, అయినప్పటికీ దొరకనేది బుల్లె. మూకుల వారి పాలెంలో ఆకుల వారి అరుగు మీద పడుకొని ఉండగా పట్టుకొచ్చేసినారు బుల్లె. ఓరయ్య, నీకేడు కట్టం వెళ్ళిపోచ్చిందిరా నాయన, సూపర్గా పెళ్లి చేసేసుకున్నావు. వాళ్ళ అరుగుల మీద వీళ్ళ అరుగు మీద పడుకుంటూ వేటిన ఆయన పిల్లని ఒకేసారి తండ్రి తల్లి గొప్పగా చికాకులు పెట్టేశాడు. నా అత్తోరింటికి తోలేసినారు బుల్లె. పాపం పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఏట్రా కూతురు బతుకిలాగా అయిపోయినదని చెప్పేసాను వాళ్ళు బెంగతో ఉన్నారు బుల్లె. ఎంతలో అల్లుడు పెట్టొట్టుకొని కనపడేసరికి మామకి అత్తకి ఎకరా మాడిశాక 3 ఎకరాలు అయిపోయినది బుల్లె. ఈ ఆనందంలో అల్లుడిని లోపలికి పిలిచేసి అత్త మామలు అడవుడి చేసేస్తున్నారు బుల్లె.
అల్లుడు గారికి కాలుకి నీళ్ళు ఇచ్చేసి కాఫీ దాపించేసినారు బుల్లె. మామగారు వెళ్ళిపోచ్చి అల్లుడు గారు పైన సికాగా పడిపోయి ఉంటాడని 7 నీళ్ళు ఎట్టించేసినారు బుల్లె. శుభ్రంగా స్నానం ఆడేసి అల్లుడు గారిని బయట కూర్చోమని చెప్పినాడు బుల్లె. సరే ఎలాగైతే వెళ్ళిపోచ్చినామో తప్పదని చెప్పేసి స్నానం ఆడడానికి వెళ్ళినాడు బుల్లె అల్లుడు. ఏటో మరి స్నానం ఆడడానికి వెళ్ళినాడు కానీ మనసంతా ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకం వచ్చేసి అలాగా బెంగట్టించుకొని స్నానం ఆడినా వద్దా అని సగం నీళ్ళు తీసుకుని సగం వగ్గించినాడు బుల్లె. ఎంతలోని పెద్ద బామర్ది పెంట ఏలిపోచ్చి అమ్మోయ్ చూసినావా బావా 7 నీళ్ళు పోరగా పోసుకోకుండా సగం వగ్గి సగమే పోసుకున్నాడు అన్నాడు బుల్లె. పోనేరా మిగిలింది వచ్చి పోసుకుంటాడు అన్నది బుల్లె అత్తగారు. ఈ మాట అన్న అల్లుడు కోపం వెళ్ళిపోచ్చింది బుల్లె. ఇక చూడు ఏడు చెయ్యాలో తెలియక ఇదేట్రా బాబు నాన్న రావాలా వద్దా అనుకుని ఏదో వచ్చేసినాను ఇక్కడికి. వచ్చిస్తే ఇదేటి మా అత్తగారు నన్ను నీళ్ళు పోసుకోకుండా వచ్చి పోసుకోమంటున్నది. సర్లే ఏడు చేస్తాం కర్మ కాలిపోయినదని చెప్పేసి అలా కూకొని ఉన్నాడు బుల్లె. ఎంతలోని మామగారు వచ్చేసి ఏడు బాబు స్నానం చేస్తామని శుభ్రంగా మంచి కబుర్లు అయ్యి చెప్తూ అన్నానికి కొట్టుకెళ్ళాడు బుల్లె. సరే అన్నం ఎట్టు కూకున్నాడు కానీ ముద్ద పిసుకుతున్నాడు ఆకులో నెడుతున్నాడు, ముద్ద పిసుకుతున్నాడు ఆకులో నెడుతున్నాడు. ఆ ప్రేమించిన అమ్మ జ్ఞాపకం వెళ్ళిపోచ్చేస్తానది. ఆకలి లేదు, ఏడు చెయ్యాలో తెలియట్లేదు బుల్లె. అందుకనేసి సగం అన్నం తినేసి సగం అన్నం ఒగ్గేసాడు బుల్లె. ఇది చూసిన వచ్చేగాడు అమ్మాయి నువ్వేటి గారెలు బోర్లు అన్ని చేసి సూపర్గా బాగా కెట్టేసినావు, బావేటి సగం తిని సగం ఒగ్గేసినాడని చెప్పేసినాడు బుల్లె. పోన్నెరా మిగిలింది పెంట తింటాడు అన్నది బోలే. అంతే అల్లుడు గారు అన్నది బుల్లె. ఈ మాట అంతటితో ఆడ ఆగుతాడేటి అసలు సిరిరెక్కిపోయినాడు బుల్లె. ఎంతనే టంకు పెట్టుకుని గదిలోకి వెళ్ళిపోయినాడు. టంకు పెట్టి ఉచ్చుకొని బార్మని వెళ్ళిపోతున్నాడు బుల్లె. ఓ అల్లుడు గారు ఏటండి అలాగే వెళ్ళిపోతున్నారు, మా వేట అన్నాము, మా వేట చేసినాము, తాము రాగండి అని చెప్పేసాను. అల్లుడు గారు బతిలాడుతున్నది బుల్లె. అత్త ఏడు చెప్పిన అల్లుడు వినిపించుకోవట్లేదు బుల్లె. పరమని వెళ్ళిపోతున్నాడు బుల్లె. దాంతో అత్తగారికి బాధ కలిపోయి అల్లుడు గారు మా ఏడు చేసినాం బాబు, నీకు ఏడు తక్కువ చేసినాము, 7 నీళ్ళు పోసినాము, అన్నం వండించినాము, శుభ్రంగా చూసుకుంటాను, అయ్యా నా ఎంటికలో చూసుకుంటాను రాయి అని చెప్పేసాను. అల్లుడు బతిలాడుతున్నది బుల్లె. ఏటి నా ఎంటికలో చూసుకుంటదని అల్లుడికి మెంటలు వచ్చేసింది బుల్లె. అంతే టాంకు పెట్టి మీద టక్కు మన బాధ తీసుకుని ఈదిలో అమ్మటి పిచ్చోడు నాకు తిరిగేస్తున్నాడు బుల్లె. ఇదే బుల్లె పేర్లు తెచ్చిన తంట అంటే. అమ్మోయ్ కాలు మీద కొబ్బరిగా కొట్టేసినాడు తోతు కొడుకు. కృష్ణమైన ఆయన మహా, దుర్గాయన మహా, దుర్గ పుష్కరాయన మహా. ఏటయ్యా పంతులు గారు, మా ఆయన కాలు మీద కొబ్బరికాయ కొట్టేసి మంత్రాలు చదువుతున్నావా? చూడు బొట్టనెల సిటికిపోయి నెత్తురు కుడిసేస్తున్నది. చూశాను తల్లి చూశాను. పుష్కరేచ్చా, పుష్కర స్నానేచ్చా, నదిలోకి వెళ్లి కాలు కడిగేచ్చా, రక్తం ఆగేచ్చా. నీ పిండమేచ్చా, ఎలుగు బంటి లాంటి మనిషి కాలు ఉట్టుకుని ఎలాగ నేల మీద పడిపోనాడు చూడకంట మంత్రాలేటయ్యా. అమ్మా పితృమాతలకు పిండ ప్రదానం చేయించుకోరా. రండి నదిలో 3 మునుకలు మునిగి రండి, చెంబుతో నీళ్లు తీసుకువస్తే పిండ కార్యక్రమం చేసి పెడతా. ఏడు పంతులు గారు మా అయ్యకే పెండ పెడతారేటే? ఓ భేషుగ్గా పెడతా. రాయే అప్పలమ్మ నదిలోకి వెళ్ళి బొర్రాడదాం. పాతమావా అయ్యో పంతులు గారు తమరు ఎక్కడే ఉంటారా? ఉంటాను, ఇక్కడే ఉంటాను ఆయన. పంతులు గారు ఇల్లు ఇదిగో మా టంకు పెట్టే మరసంపు గొడ్ల మూట జాగ్రత్తగా చూడండి. అలాగే నాయన చూస్తాను, త్వరగా వెళ్ళిరా నాయన. అలాగే ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాము. పదవే అప్పలమ్మ. పితృమాతల ఆత్మేచ్చ, విఘ్నేశ్వరాయ నమః, కనకదుర్గాయ నమః, రేలంగాయ నమః, ఐశ్వర్యంగారావాయ నమః, రమణారెడ్డాయ నమః. నీ గోత్రం చెప్పు నాయన. పోఖరి గోత్రం అంటే అడ్డగోలు నక్షత్రం అంటే. పోఖరి గోత్రమేచ్చ, అడ్డగోలు నక్షత్రమేచ్చ. మీ తండ్రి నామమేచ్చ, మీ తండ్రి నామం చెప్పు నాయన. తగవులు నీరసాలంటే తగవుల నీరసాలేచ్చ, తగవుల నీరసాల కొడుకేచ్చ. వారి తండ్రి పేరు చెప్పు నాయన. బతకాలండి తగవుల నీరసాల తండ్రి బద్దకాలేచ్చా, వారి తండ్రి పేరేచ్చా కంగారండి. తగవుల నీరసాల తండ్రి బద్దకాలేచ్చా, బద్దకాల తండ్రి కంగారేచ్చా. మామ అనండి. మామ. పంతులు గారు ఇంకొకరు ఉన్నారండి, వాళ్ళకి పెండం పెట్టాలండి. ఎవరో చెప్పు నాయన. గట్టిగా అరకండి. మా ఆవిడ్ని ఆ చెరువులో పెళ్లి నీళ్ళొట్టురమ్మనండి, అప్పుడు చెప్తాను. అలాగే చెప్తాను. చూడు అప్పలమ్మ, నీ వెళ్లి నదిలో ఈ చెంబుతో నీళ్లు తీసుకురావమ్మా. అలాగే వెళ్తున్నాను పంతులు గారు. చెప్పు నాయన. ఇంకెవరికి పిండమేచ్చా చెప్పు. నా 2వ పిల్లంకి ఎట్టాలండి. మొన్న ఈ మధ్యనే ములక్కాయ మీద వేసుకుని చచ్చిపోయినదండి. నా పెద్ద పిల్లం రాకముందే చిన్న పిల్లానికి పిండం ఎట్టేయాలండి. అలాగే నాయన, అలాగే 2వ పిల్లం పేరు చెప్పు నాయన. ఇడిసిందండి. ఇడిసిందేచ్చా, ఇడిసిన దానికి పిండ ప్రధానమేచ్చా, శంకర జాతేచ్చా, చండాలమేచ్చా. ఇడిసిన దాని అమ్మ పేరేంటో చెప్పు నాయన. చెంబేడండి. చెంబేడేచ్చా, చెంబేడికి పిండ ప్రధానమేచ్చా. మమ అనమ్మ. ఇదిగో పంతులు గారు నీళ్లు.
పంతులు గారు ఇంకొకరికి పిండం పెట్టాలా మా ఆయన్ని సిటం సేపు అవతల తోలియండి. అలాగే అలాగే చూడు నాయనా, నువ్వు వెళ్ళి గొంతు వరకు 3 సార్లు మునిగి నీళ్లు తీసుకురా. అలాగేనండి, వెళ్తాను. ఎవరికి పిండం పెట్టాలో చెప్పమ్మా. నా రెండో మొగుడికండి. సంవత్సరం క్రితమే పెద్ద తొట్టులో బుర్రెట్టి ఊపిరాడక మునిగిపోనాడు. వారి నామమేచ్చా? గంట లింగయ్య అండి. గంటా లింగయ్య నామమేచ్చా? వారి తండ్రి పేరేచ్చా? అరగంట కోటయ్య. అరగంట కోటయ్యేచ్చా? వీళ్ళ జాతికి పిండమేచ్చా? మమా అనమ్మా. మామా మామా కాదమ్మా, మమా అనమ్మా. నేను చెప్పినట్టు చెప్పు. చీకటేచ్చా? చీకటేచ్చా. చీమ సరికేచ్చా? చీమ సరికేచ్చా. మాపటేచ్చా? మాపటేచ్చా. వరుణ వాహినేచ్చా? వరుణ వాహినేచ్చా. స్నానమాడి వచ్చిన పంతులు గారు, అలాగే కూర్చో నాయనా. నేను చెప్పినట్టు చెప్పు నాయనా. మూత్రమేచ్చా? మూత్రమేచ్చా? మూత్రపిండమేచ్చా? మూత్రపిండమేచ్చా? భార్య సుఖమేచ్చా? భార్య సుఖమేచ్చా? చెవినేచ్చా? స్టెఫినేట్ పంతులు గారు. సెకండ్ సెటప్పేచ్చా? ఒకటి నీవైతే రెండోది సెటప్పేచ్చా? భర్త బాహరేచ్చా? బాహర్ అందరేచ్చా? నీకు సింగలేచ్చా? ఆయనకి స్టెపినేచ్చా? సింగల్ డబుల్ ఏచ్చా? డబుల్ ఫోర్త్ ఏచ్చా? ఫోర్త్ లో 2కి పిండమిచ్చా? మొత్తానికి పెట్టేశా. ఏటో ఇందాకటి నుంచి ఏచ్చా అంటున్నావు. నాకేటి తెలదలేదు. చనిపోయిన మీ పర్సనల్ వాళ్ళకి ఏమిష్టమో చెప్పు తల్లి. నాటు బాంబు తెచ్చావా? ఓ బెల్ట్ తో సహా ఒట్టుకొచ్చానండి. ఈ ఆకులో 2 బాంబులు పెట్టి దాని పక్కనే వరుణ వాహిని 2 ప్యాకెట్లు పెట్టమ్మా. అన్ని పెట్టేశానండి. చేతులు నీళ్ళొదులు. ఒగ్గిశానండి. నీకు సంబంధించిన పిండం పెట్టేశా. నీవు లేచిపోమ్మా. నీకు సంబంధించిన వాళ్ళకి ఏమి ఇష్టమో చెప్పు నాయనా. ఏమి తెచ్చావో చెప్పు నాయనా. ఓ తెచ్చాను స్వాములు. బొమ్మిడేల పులుసు, కొరమైన తలకాయ, కళ్ళు ముంత ఒట్టుకొచ్చేసానండి. ఆకులో నెత్తమంతరే. ఆకులో పెట్టనవసరం లేదు, నీ ఒళ్ళోనే పెట్టుకో. ఇడిసిందేచ్చా? చేప పులుసేచ్చా? చేప తలకాయేచ్చా? పిండ ప్రధానమేచ్చా? మీరిద్దరూ నదిలో స్నానం చేసి రావేచ్చా? ఓ అలాగే వచ్చేస్తామండి. స్నానమాడేశం పంతులు గారు. పంతులు గారు ఎటు వెళ్ళిపోయాడు పంతులు గారు? ఇటెళ్ళిపోనాడు. టంకు పెట్టి లేదు, మరసొప్పు లేదు, పొలము బట్టల పొడి కూడా లేదయ్యా. హామని అమ్మ, టంకు పెట్టిలోని డబ్బులన్నీ ఉన్నాయి. ఈడెవడ దొంగ పంతులేమో. అల్లడుగో పోలీసు వెళ్ళి ఆడికి చెబుతాం రా మావా. పద. పోలీసు గారు ఇక్కడ పిండాలెట్టే పంతులు మా సామాను డబ్బు ఒట్టుకెళ్ళిపోనాడండి. వండవమ్మా, నా పర్సు కొట్టేసి నేను ఎడుతుంటే. ఓలమ్మో, పోలీసు వాళ్ళ పర్సులే పోనాయంతే. మా అలాంటోళ్ళ మొలతాళ్ళు లేట్ కావాలా? ఏమమ్మా, ఇక్కడ దొంగలు పంతుల వేషాలు తిరుగుతుంటారని తెలీదా నీకు? మైక్ లో చెప్తున్నారు, వినలేదా? గుంటడు తప్పిపోనాడు, గుడికాడున్నాడు. లోపలికి వెళ్ళబోకండి, కారు జారి పడిపోతారు. ఎల్ల ఎట్టెళ్ళిపోనాడు, పైకి దగ్గరికి రావాలా? పుల్ల ఎట్టెళ్ళిపోనాడు, కాపీ ఒట్టు రావాలా అని చెప్తున్నారే గాని దొంగ పంతుల గురించి ఏ మైక్ లోని సెపరేట్ అండి. ఏమమ్మా, అదేంటి తాటిగా ఎంత అక్షరాలతో దొంగలు ఉన్నారని రాశారు, చదవలేదా? సినిమా పేర్లు చదవడం తప్ప ఇలాంటి పేర్లు చదవడం రాదు బాబు. సరే అవతలకు బండి. ఏమండి, మీరు ఎక్కడ నుంచోకూడదు. స్నానం చేసే వాళ్ళకి అడ్డం. వెళ్ళండి, అవతలకి వెళ్ళండి. ఓలమ్మో, ఇదేంటండి ఇక్కడ కూడా నిల్సోనీకంట. పోన్నయ్య, అమ్మ దర్శనం చేసుకుని ఏదో నారి ఎక్కేసి వెళ్ళిపోదాం. నారి ఏంటి మామా? అల్లదిగో గొడ్డలు లేకుండా ఎవరో అమ్మాయి నిల్చుంది. ఆ బోర్డు చూడు, అదేంటి సినిమా మావా? అదేదో అక్రమ సంబంధం సినిమాయే. అలాగైతే ఆ సినిమా చూసేసి ఎద్దు మిషన్ కెళ్ళేసి మనం ఊరెళ్ళిపోదాం మామా. ఇన్నోటి చూడడానికి డబ్బులు లేవే. ఎందుకైనా మంచిదని నా బొడ్లో డబ్బులు దాచేసినాను. అమ్మని అమ్మ, జబ్బున్న మొగుడు అప్పుడు పోతాడని ఎదురింటి వాడితో కాంట్రాక్ట్ కుదిరి తీసుకున్నట్టు బ్లాక్ మనీ బొడ్లో ఎట్టేసాం అన్నమాట. శనియన్మ తర్వాత చూద్దుగానే ముందల్లా ఎద్దు మిషన్కి వెళ్దాం, పద. అలాగే మామా, పద వెళ్దాం. మామా, భలేగున్నది ఎద్దు మిషను. అది చూడు మామా, అల్లా బూర ఎంత పెద్దదో. అది మన అంచుగడికి కొనుక్కుందామా? అలాగే. ఓ బాబు, ఇల్లి గాలిబోరు ఎంత? 5 రూపా. ఏటంతాడు? ఏటో అంజి అంతన్నాడు. ఒకవేళ మన అంజిగాడు ఈయనకి తెలిసినేమో. ఎన్నా సొల్లప్ప, 5 రూపా వేణమా? ఇదేంటి అంజి అంటాడు? ఇల్లు బాబుని అడుగుదాం. బాబు చిటమాగు, 5 రూపా అంటే ఏంటి? 5 రూపాయలండి. ఓహో, 5 రూపా అంటే 5 రూపాయలా? ఎలాగైతే ఓ బోరీ బాబు. బాగున్నది మామ బోర. దొడ్డుగూడమ్మా, దొడ్డుగూడ. సొప్పుచ్చు కొట్టిగలను.
ఏట్రా వాగేవు దుడ్డు కూడాలా? శేఖరం దుడ్డు కడమ్మా దుడ్డు కూడా. అరే మళ్ళా దుడ్డు కూడా అంతావు మావా? బాబాబు దుడ్డు కూడా అంటే ఏటండి? అరే రాము రంగా సురేష్ ఎవరో కత్తిలాగా ఉందిరా, భలే అడుగుతుంది, ఒక చూపు చూద్దామా? ఏటి బాబు దుడ్డు కూడా అంటే? ఏది మళ్ళీ చెప్పు. దుడ్డు కూడా అంటే ఏటి? ఆహా ఏం ఫిగర్ రా. ఏటో చెప్పమంతే ఫిగరో అంతాడేటి? ఒరేయ్ ఇంకా ఆలస్యం ఎందుకురా, పక్కకి రమ్మను. ఏట్రా వాగేవు పక్కకి పిలాలా? నీ జిమ్మడా నా జాడంత లేవు. ఏటి అవతల గొడవడతావు? చూడు మామా ఇల్లు కుర్రకుంట్లు బాబాబు దుడ్డు కూడా అంతే ఏటి అని అడిగినాను. దానికి సమాధానం చెప్పకంట పక్కకు పిలుస్తా ఉండారు. అసలు ఏటో ఇందులో కాలెట్టిన దగ్గర నుంచి నాకేటి నచ్చనేదే. పద ఇల్లు గాలిపోర్లు గేలిపోర్లు మన కొద్దిగానే మనం నారి ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాము. అలాగే మామా నడు నడు. మాయా మాయా అదేటి మాయా వాళ్ళంతా లైన్ లో నిలబడి లోపలికి వెళ్తున్నారు? అదే ఆ సినేమనే పట్టణంలో బొమ్మలాట అంటారు. అంతే ఇప్పుడు సినిమా అంతే సేనారకులు షెడ్ అనమాట. ఆడవాళ్ళని మగవాళ్ళని టికెట్లు ఇచ్చేసి లోపలికి తోసేసి తలుపులు మూసేసి దీపాలు ఆరిపెత్తారు. అప్పుడు బొమ్మ అవుపెత్తది. మాయా మాయా మనం కూడా వెళ్దాం అయ్యా. అమ్మోయ్ అంత చీకట్లు కూకోవాలంటే నాకు భయం, నాన్న రాను. అసలు ఈ ఎద్దు మేసిన వచ్చిన దగ్గర నుంచి నాకు ఏటు ఊసిపాటు అనేది. మనం ఇంటికి వెళ్ళిపోయి పొలం పొలం చేసుకుందాం పద పద. అలాగే వెళ్దాం పద. వలే అప్పులమ్మ ఇక్కడ ఏటో లో బ్రిడ్జి పక్కనే ఆలయమై ఉంది, దండం పెట్టించుకో. భలే గున్నది మాయ్యా, తోరణాల్లాగా ఆలయం చుట్టూరా రంగురంగుల లైట్లు పెట్టిస్తున్నారు. ఇంతకీ ఇది ఏ ఆలయం అంటావు? ఏమో నాకు తెలదు, ఎవరినైనా అడుగుతాము. పోయి బాబు ఈ ఆలయం పేరేటే? మూత్రాలయం అండి. ఆ మూత్రాలయమా? అనవసరంగా దండం పెట్టించుకున్నాం, మరి ఆలయం అని రాశాడు. అవును గాని మావా బద్దకస్తుల గురించి కథ చెప్తానన్నావు. అలాగే చెప్తాను బుల్లే కూకో. సమ్మోరు గిలగిల సుక్కు సుకుమారుడు డంగు అని ఊళ్ళోని లబ్బర తబ్బయ్య అనే కష్టజీవికి బడ్డు జిడ్డు అని అతి బద్దగస్తులైన ఇద్దరు కొడుకులు ఉన్నారు బుల్లే. పాపం వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారో గాని బుల్లే వాళ్ళ నాన్న గొప్ప ఇబ్బంది పెట్టేస్తున్నారు బుల్లే. ఏ పని చెయ్యరు, సూపర్గా తొంగోవడం. పాపం వాళ్ళ అయ్యి కూలో నాలో చేసి వాళ్ళని మేపనేక ఓరాయి బడ్డు జిడ్డు మీరేదో పని చేసిన వాళ్ళు రోగులు ఒట్టుపోతే ఈ ముసలితనంలో నాకు కాస్త విశ్రాంతి ఉంటదిరా అన్నారు బుల్లే. కాని వాళ్ళ మాట ఏటి చెవులో నెట్లేదు బుల్లే. ఈ బడ్డుగాడికి జిడ్డుగాడికి కనీసం సీమ కుట్టినట్టయినా లేదు బుల్లే. బురదలో పందుల్లాగా బాగా తిని బలిసి బతకం ఎక్కువైపోయిన ఈ జిడ్డుగాడు బడ్డుగాడు అలా అయ్యికి పెద్ద కొరకరాని పొయ్యిళ్ళగా తయారైపోయినారు బుల్లే. దాంతో అలా అయ్యికి ఒళ్ళు మండిపోయి దుడ్డుగా రోజుకొని ఒకటే బాధలు మొదలెట్టేసినాడు బుల్లే. అంతే అంతోటి దెబ్బలు కాసిన మనుషులు అదేటో గాని నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు బుల్లే. అయ్యో పని పాట తెలియనోళ్ళు ఎట్టెళ్తారు మామా? ఏంటంటే ఏడు చెప్పను బుల్లే. అలాగే నన్ను నిదానంగా నడవనేక అడుగులు వేసుకుంటూ తాబేళ్ళక మెల్లగా నడుస్తూ వెళ్ళిపోతున్నారు బుల్లే. ఎంతలోని బడ్డు గడికి నేల మీద రూపాయి పిల్లోడు కనిపించింది బుల్లే. వారి బడ్డు అల్లదిగో అల్లకి ఎంత రూపాయి పిల్ల ఒకటి ఉన్నది, అది తీసుకొని జేబులో వేసుకోరా అన్నాడు బుల్లే. ఈ రెండు చెడ్డు గడు ఉన్నాడు చూసావా, ఆడు అంత కింద దాకా నాను వంగి ఆ రూపాయి పిల్ల తీయడమా, అది నా వాళ్ళ కాదునే అని చెప్పేసి ఆడెనకాల అడుగేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు బుల్లే. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఈ జిడ్డు గడికి ఒక అంటిపోలు బండి కనిపించింది బుల్లే. ఆ బండికాడ ఆగిపోనాడు బుల్లే. కాసేపు చూసుకున్నాడు, వెనక చూస్తాడు ముందు చూస్తాడు. మొత్తానికి అయితే పక్కన జిడ్డుగాడు వచ్చి చేరిపోనాడు బుల్లే. ఈయనప్పుడు బండోడు ఏటి కావాలి బాబు మీకు అని అడిగేసినాడు బుల్లే. బాబు డజన్ అంటుపోలి ఎంత అని అడిగాడు బుల్లే. ₹10 అవుతుంది అన్నాడు. ఓహో ₹10 అయితే ఇంకొక ₹10 మిగిలిపోనది కదా అని చెప్పేసి బాబు డజన్ అంటుపల్లి ఒలిసి నోట్లో నెడితే ఎంత అవుతుంది అన్నాడు బుల్లే. ఇంకొక ₹10 అవుతుంది బాబు అన్నాడు బండోడు బుల్లే. అంతే బడ్డుగాడికి 1/2 డజను జిడ్డుగాడికి 1/2 డజను ఇద్దరికి ఒలిసి నోట్లో నెట్టి తీసుకున్నారు బుల్లే. కాలువ పక్కన మాడికాటి ఎంకలు తిన్న పందుల్లాగా శుభ్రంగా తినేసి ఆవలించుకుంటూ కూకొని ఉన్నారు బుల్లే. ఏట్రా ఏడు శుభ్రంగా తినేశారు, డబ్బులు కంటే అలా పళ్ళ కూకొని ఉన్నారని చెప్పేసిన బండోడు పాపం వచ్చి ఏడు బాబు నువ్వు డబ్బులు కంటే అలా కూకున్నారు ఏటని అడిగాడు బుల్లే. వారు బడ్డు ఎందాక ₹1 బిల్లు తీసినావు కదరా, ఆ ₹1 బిల్లు బండోడికి ఇచ్చిరా అన్నాడు బుల్లే. నానెక్కడ తీసినా నాన్నయ్య, ఆ ₹1 బిల్లు అక్కడే ఒగ్గీసినాను. అదేట్రా తీసి జేబులో వేసుకోమని చెప్పినాను కదా నీకు,
ఎక్కడ వేసుకుంటాను అన్నయ్య, అంత కింద దాకా వంగాలంత నా నడుము వంగిద్దా అని చెప్పేసి వంగలేకపోయినా అన్నయ్య అన్నాడు. ఈ భాషలన్నీ ఎంతున్న ఈ బండోడికి ఏట్రా వీళ్ళు మనుషులో ఏట్రా అని చెప్పేసి ఆడి బుర్ర చెడిపోయినది బుల్లే. ఏట్రా ఏసాలేస్తానారేటి నా కాడి మర్యాదకు రూపాయలు ఇచ్చిమని ఆ బండోడు చొక్కా పట్టుకుని ఒకటి కొట్టిపోతాడు బుల్లే. అయ్యో అయ్యో ఏటి బుల్లే, ఆడి ఎన్ని తిట్టినా ఎన్ని తనినా బేలం కొట్టిన రాయలాగా నిలబడిపోనారే గాని బుల్లే. బండోడికి తంతేటి అర్థం కాకంటే అలాగే నిలబడిపోనాడు బుల్లే. ఈ నోపటి రచ్చక బాటలు అటు నుంచి వెళ్తాను ఉంటే ఈ బండోడు పిలిచినాడు బుల్లే. అయ్యో ఆళ్ళు కూడా కొట్టేశారా మావా? హాలు కొట్టడానికి కాదు బుల్లే, లోకంలో ఎవరెవరు ఎంతమంది బతుకస్తులు ఉన్నారా అనేసి ఆ లచ్చయ్య గారు ఊళ్ళో ఉన్న బతుకస్తులు అందరినీ తోలుకురమ్మన్నారట బుల్లే. ఆ బటులకి వీళ్ళిద్దరు తోలికిపోనారు బుల్లే. వాళ్ళని తోలికెళ్లి బతుకస్తులు ఉన్న జనం గుంపులోకి నెట్టేశారు బుల్లే. ఎస్ఐ గారు వచ్చి వాళ్ళందరిని పరీక్షించి మీలో బాగా బతుకస్తులు ఎవరో చేతులు ఎత్తియండి అన్నారు బుల్లే. బడ్డుగడు జిడ్డుగడు తప్ప అందరు చేతులు ఎత్తేశారు బుల్లే. వాళ్ళని చూసిన ఎస్ఐ గారు వాళ్ళ దగ్గరికి పిలిపించి ఎవరయ్యా మీరు ఎందుకు చేతులు ఎత్తలేదని అడిగేసినాడు బుల్లే. నీరసంగా ఉన్న బడ్డు జిడ్డుగాడు అయ్యా మాకు చెయ్యి ఎత్తనానికి కూడా బతకంగా ఉన్నది అని చెప్పేసి అన్నాడు బుల్లే. దాంతో ఎస్ఐ గారికి మతిపోనది బుల్లే. అంతే వాళ్ళు ఎంత బతుకస్తులు అని చెప్పి ఎస్ఐ గారికి కంగారు పడిపోయి ఆయన జీవితంలో ఇలాంటి బతుకస్తులు ఎంతవరకు చూడలేదని చెప్పేసి అని నిర్ధారించి తీసుకున్నాడు బుల్లే. అయ్యో వీళ్ళని తుక్కుగా తన్నాడా మావా? అన్నలేదు బుల్లే. ఇద్దరికి సూపర్ గా భోజనాలు ఎట్టించేసి మంచిగా డన్లో పరిపేయించేసి విశ్రాంతి తీసుకోమన్నాడు బుల్లే ఎస్ఐ గారు. అంతే తంతే గారిలో బుట్టలు పడ్డట్టు హాయిగా బట్టుగడి చెట్టుగడి కడుపు నిండా తినేసి పడుకున్నారు బుల్లే. ఎస్ఐ గారు పరుపు మధ్యలో గండు సీమలు వేయించిన సంగతి వాళ్ళకి తెలియదు బుల్లే. అయ్యేళ్ళని చురుక్కు మని కుట్టేస్తానాయి బుల్లే. అయినా గాని ఈ లేటి మనుషులు బుల్లే కుట్టిన దగ్గర నుంచి నొప్పి పడుతుంటే పక్కనోడు గోకమని ఈయన గోకమని పక్కనోడు ఇద్దరు ఒకరికొకరు చేయగోకమని అనుకుంటానండి గారి ఎవరు చెయ్యి వాళ్ళకి ఎక్కువనని కూడా వీళ్ళకి బద్ధకంగా ఉన్నది బుల్లే. ఈ సంగతి చూసిన ఏటుగారు వెళ్ళిపోయి ఎస్ఐ గారిని పిలిపి చూపించినాడు బుల్లే. ఆ సంగతి చూసిన ఎస్ఐ గారికి కడుపు మండిపోయి ఏటుగారిని పిలిపించేసి వెంటనే వీళ్ళు బతికుండగా ఒంటి మీద కేసనాలు పోయించేసి అంటించేమన్నాడు బుల్లే. అయ్యో చచ్చిపోయారా మావా? వాళ్ళు బతికుండి ఎవరిని ఉద్ధరిస్తారు బుల్లే, అందుకని అలాంటి చేసేసారు బుల్లే ఎస్ఐ గారు. చూడు బుల్లే, మన ఊరికి కొత్తగా వచ్చిన పంతులమ్మ గారు డోరు చెప్పేస్తానని బుల్లే. చెప్పు మావా. చెప్పాలంటే చాలా ఉన్నది బుల్లే. పాపం పంతులమ్మ ట్రాన్స్ఫర్ అయ్యి మన ఊరు వచ్చిన దగ్గర నుంచి కుర్రోళ్ళంతా భోజనాలు మానేసి టిఫిన్లు చేసేస్తున్నారు బుల్లే. భోజనం చేస్తానికి చాలా టైం అవుతుంది కదా బుల్లే. ఆ టైం కూడా పంతులమ్మను చూస్తానికి వస్తున్నారు బుల్లే కుర్రోళ్ళంతా. లాంతరకు పెట్టిన మసినాగా గోడకు పెట్టిన బలినాగా అక్కడే ఆ స్కూల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు బుల్లే ఈ కుర్రోళ్ళంతా. 1వ తరగతి మాస్టర్ దగ్గర నుండి 5వ తరగతి మాస్టర్ వరకు అందరూ ఈ కుర్రకారు ఏట్రా గోడ పక్కనకు వచ్చి నించున్నారు, ఇదేట్లో అప్పటికి చూస్తారని చెప్పి ఆశ్చర్యపోతున్నారు బుల్లే. ఎంతలోనో ఒక గంటను పిలిపించేసి ఏట్రా బాబు మా స్కూల్లో చూస్తున్నారంటే కొత్తగా ఓ టీచర్ అమ్మ వచ్చిందండి, చాలా అందంగా ఉన్నది, ఆమెను చూస్తానామండి అన్నారు బుల్లే ఈ కుర్రాలంతా. ఓహో అలాగా, అయితే మాకు తేలంది మీకు తెలిసిపోయింది ఏట్రా మామ చూడకుండా మీరు చూడటం ఏంటని చెప్పేసి అని వీళ్ళందరూ కలిసి మళ్ళీ మీటింగ్ ఎట్టించుకున్నారు బుల్లె మాటలంతా. ఒకరోజు టీచర్ గారు వచ్చేసరికి టీచర్ గారిని అందరూ చూడటం మొదలెట్టారు బుల్లె. టీచర్ గారికి మతిపోయి ఏట్రా కిందకి పైకి చూస్తున్నారని చెప్పేసి ఆమెకి ఏటి పాల్పోనేది బుల్లె. ఈయనప్పుడు 1వ తరగతి మాస్టర్ వచ్చేసినాడు బుల్లె. ఈ పంతులమ్మ గారు పాఠం చెప్తున్నది కదా, ఇలా బయటికి పిలిచి చిన్న కాగితం మొక్క ఇచ్చాడు బుల్లె. అందులో నేటున్నదంతే, ప్రేయసి నిన్ను ప్రేమించేశాను, మరి నువ్వు లేదే నేను జీవించలేను, నా 2వ తరగతి చెప్తాను, నాకు జీతం ఇలాగ 3000 వెళ్ళిపోచ్చేస్తున్నది, మరి నువ్వు అంటే మా ఆవిడతో చెప్పేసి సగం జీతం నీకు ఇచ్చేయగలను, మరి నువ్వు ఒప్పుడు అంటావో ఏటో అని చెప్పేసి నేను ఈ ఎండలో నిలబడ్డాను, సీటీ చదివి చేసాక నాకు చెప్పి అన్నాడు బుల్లె. అంతే పంతులమ్మకు మతిపోయినది. ఈడేటి మనిషా పశువా, పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ నా వెనకాల పడ్డం ఏంటి, నాకు 1500 కట్టిడు వేటిరా అని చెప్పేసాను. అది ఆశ్చర్యపోయినది బుల్లె. సరే ఏటో పంతులమ్మ ఆలోచించుకుని సాయంత్రం చెప్తుంది అనుకుని చెప్పి పంతులు వెళ్ళిపోయినాడు బుల్లె. ఈయన అప్పుడు 3వ తరగతి పంతులు చూసినాడు బుల్లె. ఈడేట వెళ్ళిపోయినాడు పంతులమ్మకి సీటీ మొక్క ఇచ్చేసాడు అని చెప్పేసి ఆడికి అర్థమైపోయినది బుల్లె. అంతే ఆడుగోడు వచ్చేసాడు బుల్లె.
ఈ పంతులమ్మ కలాస్ చెప్తుంటే ఆపేసి మళ్ళీ ఈడు కాగితం మొక్క ఇచ్చాడు బుల్లే. అందులో ఈడు కూడా నేను ఒలిసేసినాను, నిన్ను అది చేసేస్తాను ఇది చేసేస్తాను, నువ్వు అటు వచ్చి ఇటు వచ్చి అని చెప్పేసి ఆడు అలా మొరెట్టుకున్నాడు బుల్లే. ఈడు మొత్తం జీతం ఇచ్చేస్తాను అన్నాడు బుల్లే. దాంతో పంతులమ్మకు మర్చిపోయినది లేడు మనుషులో పశువులో ఏట్రా నాన్న వచ్చి 2 రోజులు ఇంకా అవలేదు, అప్పుడే ఒకటి సగం జీతం ఇస్తాను అన్నాడు, ఇంకోటి పూల జీతం ఇస్తాను అన్నాడు. ఈ లేట్ ఇల్లు పోషిస్తారా నన్ను పోషిస్తారా అని చెప్పేసి అని పంతులమ్మకు మర్చిపోయినది బుల్లే. సరే సాయంత్రం చెప్తుంది అనుకొని ఈ పంతులు కూడా వెళ్ళిపోయినాడు బుల్లే. ఇదంతా గమనిస్తున్న 4వ తరగతి పంతులు గారు మళ్ళీ వచ్చినాడు బుల్లే. అతను వచ్చేసి ఇంకొక కాగితం ఇచ్చేసాడు బుల్లే. మళ్ళా కాగితంలో ఇదేటోరి ఉన్నది బుల్లే. ఈడు జీతమే కాక ఊళ్ళో అప్పులు కూడా చేసి దీన్ని పోషిస్తానని చెప్పేసి ఆడు మళ్ళీ ఎగట్ట మాటలు మాట్లాడిసినట్టు బుల్లే. వీళ్ళు నిజంగా పంతులు కాదురా బాబు, పిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదు, వీళ్ళు ఎప్పుడు ఆడదాని మొఖం చూసినట్టు లేరని చెప్పేసి అని పంతులమ్మ నిర్ధారించుకున్నది బుల్లే. అంతే ఏటి వీళ్ళందరికి బుద్ధి చెప్పాలని చెప్పేసి సూపర్గా హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయినది బుల్లే. పాపం హెడ్ మాస్టర్ గారు ఈ అమ్మాయిని రమ్మనేసి సూపర్గా కూర్చి వేసి కూకమన్నాడు బుల్లే. ఏటమ్మాయిలకు వెళ్ళిపోచ్చినావు అన్నాడు. ఏడు చెప్పమంటారండి, మన 1వ తరగతి మాస్టర్ దగ్గర నుంచి 5వ క్లాస్ మాస్టర్ వరకు ఇదిగో అండి ఈ కాగితం మొక్కలు ఇచ్చేసి నాకు గుళ్ళు జీతం ఇచ్చేస్తాను అరజీతం ఇచ్చేస్తానని చెప్పి నా ఎంట పడిపోతున్నారండి. నాను ఉద్యోగం చెయ్యాలో వెళ్ళిపోవాలో ನಾನು చాలా ఇబ్బందులు పాలైపోతున్నానండి. కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఊరికి వచ్చాను కదా, అంతే ఇదేటండి వీళ్ళందరూ మీద పడిపోతున్నారని చెప్పేసి అని టీచర్ అమ్మ కాళ్ళు నీళ్ళెట్టుకుందండి. అంతే హెడ్ మాస్టర్ కోపం వచ్చేసింది బుల్లే. మొత్తం మాటలందరిని పిలిపించేసాడు బుల్లే. ఏట్రా మీరందరూ ఇలాగ ఈ అమ్మాయిని జాబ్ చేయనీక అంట మీరందరూ లవ్ లెటర్లు రాసేసి ఏడు దీన్ని చికాకు పెట్టేస్తున్నారట అని చెప్పేసి వాళ్ళందరికి వార్నింగ్ ఇచ్చేసాడు బుల్లే. అంతే అందరూ తలకాయ తీసుకుని పాలకు పారిపోయినారు బుల్లే. ఈయన టీచర్ అమ్మ హెడ్ మాస్టర్ గారి దండం పెట్టి బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఏటి తెలియదు, నువ్వేటి అనుకోబాకమ్మా, వాళ్ళు ఏ విషయంలోనైనా రిటర్న్ గా కమిట్ అవ్వడం తెలియదు, మరి ఏటి సాయంత్రం మా ఇంటికి వచ్చేస్తావా ఓ పాలే అన్నాడు బుల్లే. దాంతో టీచర్ అమ్మకు ఓళ్ళు మండిపోయి వర్షా ఇచ్చినాడా, ఏట్రా నీకన్నా ఆలేనయ్యం కదా ఏదో కాగితం మొక్కలు రాసించి ఇచ్చినారు, నువ్వేటి సరాసరి ఇంటికి వచ్చి ఇమంతానవు, ఇంటికి వస్తే ఎవరైనా చూస్తారు ఏదో నార్చికి వెళ్ళిపోతాం అన్నది బుల్లే. భలే బాగుంది మావా పంతులమ్మ కదా. అవును గాని మావా మొన్నేదో మన సావుకారు గారిది గంట అరగంట అని ఏదో తగు వచ్చిందన్నారు, ఆ తగు పెట్టి దానికి కాదేటి మావా? అదా బుల్లే చెప్తాను బుల్లే. మన సావుకారి కూతురికి ఉందేలేమ్మా, మన పాలేరు కొడుకు తాబేలయ్యా చాలా ఇదిగా పేవించి చూసుకుంటున్నారు కదా బుల్లే. వాళ్ళ ప్రేమ చాలా మైలు దాటిపోయింది బుల్లే. ఊరిగా చెప్పువా కథ వెంటావా ప్రేయసి 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 యాడికి పోతావు ప్రేయసి, ఊరిగా చెప్పుతా కథ ఇంటావా ప్రేయసి. అబ్బో అంత ఘాటు ప్రేమన్నమాట. అవును బుల్లే, మలిగడి మనకు అట్టేసేస్తే ఎలిగడి మన మీద ఎట్టేసేసినట్టు అంత ఘాటుగా బేవించేసుకున్నారు బుల్లే. పేర్ల తండ్రి తాబేలుగాడిని తాటకులతో కొట్టించేసి బెదిరించేసినాడు బుల్లే. దాంతో తాబేలుగాడి బెదిరిపోయి కంపరితనం మానేసి బిందికి మాట్లాడడానికి మరిగినాడు బుల్లే. అయ్యో పాపం ఆ అమ్మాయినా ఆడుతూ వెళ్ళిపోవచ్చుగా మావా? ఆడుతూ వెళ్తే ఆడికాడ ఏటున్నది బుల్లే, మాటేసే సామాన్ తప్ప. మరి అంత ఘాటు ప్రేమ మసైపోయిందా మావా? మసైపోకంట అమ్మాయి అలా అయ్యలేనప్పుడు బెందికి మాట అయినానికి ఆయన పిలిపించేసుకుంటుంది బుల్లే. ఈ తాబేలుగాడు బెందికి మాటేయడం మానేసి అమ్మాయిని వాటేయడం మరిగేసినాడు బుల్లే. ఇలా కొన్నాళ్ళు గడిచిపోతానది బుల్లే. ఈ మాటలోడు మాట్లాడడానికి కాదు మా ఇంటికి వచ్చేది, మా అమ్మాయిని వాటేయడానికి వచ్చేస్తున్నాడని అలా అయ్యకి తెలిసిపోయినది బుల్లే. అంతే దాంతో ఎడాపెడా కొట్టేసినాడు బుల్లే. ఈడా దెబ్బతోటి భయపడిపోయి మాటలు పని మానేసి గుళ్ళో దేవుడు మెట్లు కడిగే పనిలో చేరిపోయినాడు బుల్లే. సరే ఈడు గుళ్ళోనే పని చేస్తున్నాడు కదా రోజు కలుసుకోవచ్చు అని చెప్పేసి అని ఆడి కోసం రోజు ట్రై చేసేస్తున్నది బుల్లే. మొత్తానికి కథ నడుస్తుందన్నమాట. నా అడ్డమేటి బుల్లే. ఓ రోజు సాయంత్రం తాబేలుగాడు సావుకారు కూతురు ఇద్దరు కలిసి గుడి వెనకాల కూకొని ఉన్నారు బుల్లే. ఎంతలోని గుళ్ళోని పూజారికి పని ఉన్నది కదా చీకటి పడిపోతుందని చెప్పేసి గుడి తాళాలు వేసి వెళ్ళిపోయినాడు బుల్లే. కొంతసేపటికి ఇద్దరు దొంగలు వచ్చేసినారు బుల్లే.
అడుగులోని అడుగేసుకొని నిదానంగా గుళ్ళోకి వెళ్ళిపోయినారు బుల్లె. పైన ఉన్న గంట ఉంటది చూడు బుల్లె, ఆ గంటని సౌండ్ రాకుండా జాగ్రత్తగా తెంపేసుకొని ఇద్దరు దొంగలు పారిపోయారు బుల్లె. కొంతసేపటికి తాబేలుగడు సావుకారు కూతురు బయటికి వెళ్దామని చూసేసరికి గుడి తలుపులు మూసి ఉన్నాయి బుల్లె. అమ్మో ఇప్పుడు ఎలాగ బయటికి వెళ్ళాలని పక్కనే ఉన్న పారి గోడ ఎక్కి దూకుతుంటే ఈ లోపల జనం చూసి పట్టించుకుని పోలీసులకు అప్పు చెప్పేశారు బుల్లె. అయ్యో పాపం. పాపమేడు బుల్లె. ఎస్సీ గారు అడిగే పేచలకి తాబేలుగడికి తత్ర అయిపోయినాడు బుల్లె. ఎస్సీ గారు ఏటడిగాడు అంతే. సరే మీరిద్దరు గుళ్ళోకి వెళ్ళారు, బాగానే ఉంది, మరి గంట ఏట్రా అన్నాడు బుల్లె. దాంతో తాబేలుగడికి మతిపోనది బుల్లె. అంత మాట అనకండి, నాకు గంట సంగతి తెలియదండి, అరగంటనండి అన్నాడు బుల్లె. నాన్న గంట సంగతి అడుగుతుంటే ఈడేట అరగంట సంగతి చెప్తానని చెప్పేసి అని ఎస్ఐ గారికి ఏట అర్థం కాలేదు బుల్లె. అయ్యో దైవప్రమాణకంగా అరగంటేనండి అన్నాడు తాబేలుగడి బుల్లె. సరే మీరు అన్నట్టు అరగంటే, మరి మిగతా అరగంట అన్నాడు ఎస్ఐ బుల్లె. ఆమెతోడు అరగంటేనండి, గంట మాత్రం నా వాళ్ళ కాదండి అని తాబేలుగడి గట్టిగా చెప్పేసాడు బుల్లె. ఏరా నాతోటి ఎగసికాయలు ఆడుతున్నావా, గంట అని నానంతుంటే నువ్వేట అరగంట అంతవేటి, మక్కలు ఎరగొట్టిగలను చెప్పు. మీరు గుళ్ళోకి వెళ్ళిన మాట నిజం, గుళ్ళో దాక్కున్న మాట నిజం, మరి గంట సంగతి ఏంటి? అయ్యో నాన్న చెప్పేది నిజం, ఎస్సీ గారు కావాలంటే సావుకారికి కూతురిని అడగండి, అరగంటనండి, మిగతా అరగంట సంగతి నాకు తేలదండి. అయ్యో కొట్టిసాడా ఏంటి? కోటనేది బుల్లే, భయం పెట్టేసినాడు బుల్లే. ఆ ఎస్సీ గారు గంట సంగతి ఏట్రా అని అడుగుతున్నాడు, ఈడు మాత్రం అరగంట అని అంటున్నాడు బుల్లే. పోనీ నువ్వు చెప్పు పిల్ల అనేసి సావుకారు కూతురిని అడిగేసినాడు ఎస్సీ గారు బుల్లే. ఆ పిల్ల కూడా అరగంటనని చెప్పేసింది బుల్లె. ఏట్రా వీళ్ళు నా గంట సంగతి అడుగుతుంటే వీళ్ళు అరగంట అని ఒకే పాటలు పాడేస్తున్నారని తాబేలుగాని పక్కకి తీసుకెళ్లి అడిగేసినాడు బుల్లె. ఓరి బాబు నువ్వు చెప్పినట్టే అరగంటే అనుకుందాము, మరి మిగిలిన అరగంట సంగతి ఏట్రా అన్నాడు బుల్లె. అయ్యి సత్యప్రమారకంగా నాకు తెలగదండి, నాన్న అరగంటే తెలుసండి, మిగిలిన అరగంట అది ఎట్టి వెళ్ళిపోయినది దాన్నే అడగండి అనేసినాడు బుల్లె. ఆ అమ్మాయి నువ్వైనా నిజం చెప్పని చెప్పేసి ఎస్సీ గారి పక్కకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని అడిగాడు బుల్లె. అయ్యో నాకు తెలదండి, నాకు తెలిసింది అరగంటనండి, మిగిలిన అరగంట ఆ తాబేలుగడి ఎవరితో ఎలా బేరమంటే నాకు తెలదండి, పైగా మేము ప్రేమించుకున్నామండి, ఈడికి ఇలాంటి బుద్ధులు కూడా ఉన్నాయని తెలిస్తే నా అసలు ప్రేమించేదాన్నే కాదండి అని చెప్పేసింది బుల్లె. ఈ మాటలన్నీ ఎస్సీ గారికి బుర్ర ఏడెక్కిపోయినది బుల్లె. ఇద్దరిని ఒక్క చోట నిలబెట్టేసి కర్ర ఉచ్చుకొని ఇప్పుడు చెప్పండి నరిసినాడు బుల్లె. తాబేలుగడికి కుందేలమ్మకి భయం వేసి నిజంగానే మేము ఆ గంట సంగతి తెలియదండి, అరగంటేనని చెప్పేసి కాళ్ళ ఎలా పడుతున్నారు బుల్లె. అదే ఏటా అరగంట, మరి మిగతా అరగంట సంగతి ఏటని చెప్పేసి ఎస్ఐ గారు అడిగారు బుల్లె. దాంతో తాబేలుగడి బెదిరిపోయి, నిజం ఎస్ఐ గారు, నేను గంట అంటుంటే ఈ కుందేలమ్మ అరగంట చాలు అని గంటను చెడగొట్టేసిందండి అని కుందేలమ్మ తోచినాడు బుల్లె. దాంతో కుందేలమ్మ కోపం వచ్చేసింది. నేదే ఎస్ఐ గారు రోజు ఇలాగే ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి నాన్న గంటే అంతే, అరగంట చాలే అని చెప్పేసి అని వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాడండి. ఎస్ఐ గారికి బుర్ర రంగుల రట్లకు తిరిగిపోయినది బుల్లె. ఈయన అప్పుడు గుళ్ళో పూజారి వచ్చేసినాడు బుల్లె. ఎస్ఐ గారు మా గుడిలో గంట పోయిందండి, గంట సంగతి మీకేటో తెలిసాను. ఒంటబాయా ఇక్కడ అరగంట తేలింది, ఇంక అరగంట తేలాలని నానంత, మళ్ళీ నువ్వు వచ్చి గంట అంటావేటని ఎస్ఐ గారు తిట్టేసినాడు బుల్లె. ఇదే బుల్లె గంట టోరి. మొత్తానికి భలే చిత్రంగా ఉన్నది మావా. ఏది ఓ పాట వినిపించు మావా. అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు, అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. కొత్త కోడలు అడుగు పెట్టెను, అత్తగారు అరుగు ఎక్కెను, కొడుకు వచ్చెను, అమ్మ లేచెను, కోడలొంటికి నింపు పెట్టెను, స్వర్గపురికి కోడలెల్లెను, 76 అత్త ఉండెను, తులొదిలెను కర్రలొదిలెను, కుర్రకారు బాంబు పట్టెను, నాటు బాంబు దాచి పెట్టిన సొంత ఇంటికి నింపు పట్టును, LKG పిల్లగాళ్లకు తన్ను బరువు పుస్తకాలు, ఫస్ట్ క్లాసు వచ్చేసరికి తండ్రి ప్రాణం తలకి ఎక్కును, పిల్లగాళ్లకు కళ్ళ జోళ్ళు, కార్మెంటోళ్ళకి నోట్ల కట్టలు.
అడుగుతున్నాం అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. ఇడిసినమ్మది ఇదికి పెద్దది, ఓటు ఉంటే ఉరికి పెద్దది. కాయ కష్టం చేసేటోనికి కరెన్సీ నోటే కరువు అవుతది. పెద్ద కులమని దాసుకుంటారు, చిన్న కులములు చేస్తామంటారు. లగ్జరీలకు అలవాటయ్యి వెనక గొయ్యిని పూడ్చుకుంటారు. అడుగుతున్నాం అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. కొత్త సినిమాలొచ్చెనంటే వంట మాని పిక్చర్ కెళ్తారు. ఆడవారికి నూనె షోలు, మగవారికి సెకండ్ షోలు. పిల్లన్నైతే పెంచలేరు, మంచం మాత్రం ఒక్కటేస్తారు. అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. కరెంటు కోత లేనే లేదని ఉన్న కరెంటుని ఊడగొడతారు. మురుగు పెరిగి దోమ పుట్టును ఇంట్లో మందేసి బయటికి తోల్తాం. బయటికి పోయిన దోమలన్నీ పొగ పెట్టి ఇంట్లోకి తోల్తారు. అడుగుతున్నాం అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. పైసలుంటే చుట్టమంటారు, కష్టముంటే జారుకుంటారు. పెద్ద కవులకి దండాలెడతారు, చిన్న కవులకి పైసలిస్తారు. అడుగుతున్నాం అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. ఓటు ఉన్న వాని విలువ 50 నుండి 100 చేస్తారు. 156 సీట్లు ప్రతి పచ్చం గెలుస్తానంటారు. సోమవారం పూజ చేస్తారు, మంగళవారం మద్దరు చేస్తారు. అడుగుతున్నాం అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. పెళ్లి కాని ఆడపిల్లలు స్ట్రైకు చేస్తూ గొడవ చేస్తారు. కట్న కానుకలియరాదని తల్లి తండ్రికి హెచ్చరిస్తారు. ఆడవారు తక్కువయ్యి పురుష జాతి ఎక్కువవుతారు. కన్యాశుల్కం తిరిగి వస్తది, ఖరీదెక్కువ స్త్రీలకుంటది. అడుగుతున్నాం అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. ఆది నుండి ఆడవారిని మాయ చేసి అణగదొక్కిరి. పురుషులందరూ పురుగు పట్టి ఆడవారిని ఆశ్రయింతురు. సెంటిమెంటుకు ఆడవారు లొంగిపోయే రోజులుండవు. అడుగుతున్నాం అడుగుతున్నాం జరుగుతున్నవి చెప్పు మాకు. ఆడియో